ప్రత్యేక సంఘం ద్వారా భాగ్యనగర గణేశోత్సవ సమితి నెలకొల్పిన తరువాత ఈ ప్రాంతం నుండి భాగ్యనగరంలో ఉన్నటువంటి వినాయక సాగరం వైపు ఏదైతే హుస్సేన్ సాగర్ గా పిలువబడుతున్నటువంటి వినాయక సాగరం ఏదైతుందో ఈ వినాయక సాగరానికి అన్న ట్రాక్టర్ ద్వారా తరలి వెళ్లిన విషయాన్ని మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాను. ఈనాడు ఆశీస్సులతో గణేశ భగవాన్ యొక్క బాలాపూర్కు సంబంధించినటువంటి పవిత్రమైనటువంటి విశిష్టమైనటువంటి చారిత్రాత్మకమైనటువంటి గణేశ భగవాని లడ్డును ఓపెన్ యాక్షన్ లో మీ అందరి ఆశీస్సులతో నేను కైవసం చేసుకున్న విషయం మీ అందరికి తెలిసిందే. నాతోటి ఆనాడు బాలాపూర్ గణేశోత్సవ సమితి సోదరులు నగదు రూపైన సేమ్ డే చెల్లించాలని చెప్పి నిబంధన పెట్టిన కారణంగా ఆనాడు నేను డబ్బులు మొత్తం ఆనాడు మీ అందరి సమక్షంలో ఇవ్వడం జరిగిందని చెప్పి మనవి చేస్తూ ఈ కార్యక్రమంలో పాల్పంచడం ఇచ్చేసిన మాజీ మంత్రివర్యులు సోదరి సవిత ఇంద్రారెడ్డి గారు, శ్రీల కృష్ణారెడ్డి గారు, శ్రీ జి రామారెడ్డి గారు, శ్రీ శశిధర్ గారు, అదేవిధంగా దేవాజీ శర్మ గారు, మా రంగారెడ్డి అన్న గారు, అనిత గారు, పారిజాత గారు, వంగేటి లక్ష్మి గారు, విచ్చేసిన అన్నలకు, తమ్ములకు, అక్కల, చెల్లెలకు, మీడియా అందరికీ కూడా శిరస్సు వచ్చి నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. సోదరులారా, నేను కేవలం లడ్డును నా స్వార్థం కోసం కొనలే, నేను ఈ యొక్క దేశ రక్షణ కోసం, ధర్మం కోసం, దేశం కోసం, దేశ ప్రధాని నరేంద్ర మోడీ కోసమే లడ్డును కొన్నాననే విషయాన్ని నేను మనవి చేస్తా ఉన్నాను. नरेंद्र मोदी गाరు నన్ను అడిగారు, क्या रेड्डी तुम 30 लाख 1000 रुपए नगद पे करे क्या अन्नारू? आओ साहब नगद पे कराना। अरे क्या यार, केंद्र सरकार उसमें निषेध है, कैसा पे करे आपने अन्नारू? मैंने बोला कि सर, मोदी सर, मैंने जनता से चंदा करके చందా చేసి పైసలు ఇచ్చాను కానీ నా సొంతం కాదని చెప్పి, నేను రైతు బిడ్డనని చెప్పి, రైతు కుటుంబంకి వెళ్ళొచ్చినని చెప్పి నేను నరేంద్ర మోడీ గారికి, బిఎల్ సంతోష్ కి, అమిత్ షా గారికి, అజిత్ డోవల్ గారికి చెప్పి తెలంగాణ భవన్ లో ఫోటో ఎగ్జిబిషన్ నిర్వహించానని చెప్పి కూడా ఇది మన ఖ్యాతి కోసం, మన దేశం కోసం. నిజంగా ఇంత చరిత్రాత్మకమైనటువంటి యువ కిషోరం బాలాపూర్ లో ఉండడం రాజకీయాలు, పార్టీలు, కులాలు, మతాలు ఈ నవరాత్రులు మన గడప లోపల, ఇక్కడ హిందూ బంధువులుగా మాత్రమే అందరం వచ్చామనే విషయాన్ని గమనించాల్సిందిగా కోరుతున్నాం. కాబట్టి వేదిక మీద అనేక మంది పెద్దలతో పాటు మా యొక్క జుట్ట సురన్న త్రివేణి విద్యా సంస్థల అధినేత, గణేశోత్సవ సమితి సోదరులు మా నిరంజన్ రెడ్డి, యువ కిషోరుడు, నిద్ర పోతుడో కూడా కానీ పొద్దున్న లేస్తే రాత్రి 1 గంట దాకా ఉంటాడు, పొద్దున్న 5 గంటలకు ఉంటాడు. మా శ్రీనివాస్ రెడ్డి, మా వంగేటి లక్ష్మారెడ్డి, మా ప్రభాకర్ రెడ్డి, ఎల్లారెడ్డి, సమ్రెడ్డి ప్రభాకర్ రెడ్డి, అందరికి కూడా భజన భక్తులకు, కొలన్ జగన్ రెడ్డి గారికి, గుండోజు వెంకటాచారి గారికి నిజంగా నేను వారు ఎంత గొప్ప చేశారంటే, యువ కిషోరులైతే నిద్ర ఆరాలు మాంటారు, దీక్షలో ఉంటారు, మాంసం లేదు, మద్యపానం లేదు, ఏమున్నా ఆదివారం తర్వాతనే. అవునా కాదా? బోలో భారత్ మాతా కీ జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. అలాగే బాలాపూర్ కార్పొరేటర్ వంగేటి ప్రభాకర్ రెడ్డి గారు